అందరికీ నమస్కారం. పల్లికి పోదాం చలో చలోకి స్వాగతం. ఈరోజు ఏంటంటే మనము మన పర్మాకల్చర్ ఫామ్ పక్కన మనము ఒక ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నాం కదా. దేశీ విత్తనాలని సంరక్షించే భాగంగా మనము ఇందులో నవ్వారా కూడా ఒక రకాన్ని మనం పండించాము ప్రకృతి వ్యవసాయంలో. సో ఇదనమాట నవ్వారా అండి. జనరల్గా దీన్ని రెడ్ రైస్ అని పిలుస్తారు, బట్ దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి నవ్వారా. సో దీన్ని ఎలా మనం వండుకోవాలో ఈరోజు ప్లాన్ చేద్దాము. యాక్చువల్గా ముందుగా మనము ఒక పాత్రలో, మట్టి పాత్రలనే ప్రిఫర్ చేయండి. ఈ మట్టి పాత్రలో ముందుగా వాటర్ తీసుకొని దీన్ని బాయిల్ చేయండి. ఫస్ట్ రైస్ వేయకుండా ముందుగా దీన్ని బాగా బాయిల్ అయినాక దాన్ని మనము అప్పుడు రైస్ వేద్దాము. ఈ రైస్ కూడా ఏంటంటే ఓవర్ నైట్ అట్లీస్ట్ 12 hours అయితే చాలా మంచిది. అదర్వైజ్ మీరు మినిమమ్ అయితే టైం లేని పక్షంలో 6 గంటలైనా పెట్టుకోండి. 6 నుంచి 12 గంటలు. 12 గంటలు అయితే చాలా బ్యూటిఫుల్ వస్తుంది. సో అది ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి, కొంచెం శ్రమ అయినా సరే కూడా. సో అదనమాట. ఇప్పుడు మనం ఆ ప్రొసీజర్ చూద్దాం. ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్ నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఎలా చేద్దామో చూద్దాం. సో మనము ఎక్కువగా ఈ మట్టి పాత్రల్ని ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్ ఒకటి, ఆరోగ్యపరంగా మంచిది ఒకటి. అదేవిధంగా ఏంటి అంటే ఇవి ఒక కుటుంబము ఒక సంవత్సర కాలంలో 1, 2 లేదా 2 లేదా 3 పాత్రలు వాడిన ఒక కుల వృత్తిని కూడా మనము ఎంకరేజ్ చేసే వాళ్ళం అవుతాం. వాళ్ళకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చేటట్టు ఉంటుంది. యాక్చువల్గా ఇలా అన్ని విధాలా కూడా మనకి మంచిది అనే కాన్సెప్ట్లో దీన్ని వాడడం జరుగుతుంది. అలాగే మా పర్మాకల్చర్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ప్రొడ్యూస్ నో వేస్ట్ అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే దీనివల్ల, ఇది వాడకం వల్ల ఎటువంటి వేస్ట్ జనరేట్ అవ్వదు. యాక్చువల్గా ఇది మనం దీని లైఫ్ స్పాన్ అయిపోయినా కూడా పడేసినా సరే భూమిలో కలిసిపోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అదొక రీజన్ అనమాట. దీన్ని ఎక్కువ మట్టి పాత్ర కానీ, మనం ఎక్కువ ఫ్రెండ్లీ బ్రషెస్ కానీ, బ్యాంబూ బ్రషెస్ ఇవి ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తామన్నదని కూడా అదొక రీజన్ అనమాట. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. మనము ఈ నవ్వారా రైస్ ఎలా వండుకోవాలో ఆ ప్రొసీజర్ చూద్దాం. చూడండి, ఓకే, నీళ్ళు బాగా మరిగినాయి. ఇప్పుడు ఇందులో మనం నవ్వారా రైస్ని వేసుకుందాము. మనకి ఆల్మోస్ట్ 80% కుక్ అయింది, ఇంకా 20%. ఆ తర్వాత దీన్ని మనం వార్చుకుంటే మనకి రెడ్ రైస్ రెడీ అయిపోతుంది, నవ్వారా రైస్. మనకి చూడండి 100% కుక్ అయిపోయింది బాగానే. దీన్ని మనం వార్చుకుందాం ఇప్పుడు. కొంచెం టైం పడుతుంది, మనకు కొంచెం ఓపిక ఉండాలి. దీన్ని వార్చుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో మనం సాంబార్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. రైస్ కూడా చక్కగా వండుకుంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది యాక్చువల్గా. సో అన్ని రకాలు టేస్ట్ చేయాలండి. ఒకటే వైట్ రైస్ తినడం కంటే కూడా ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దేశీ విత్తనాలతో దొరికే రైస్తో ట్రై చేయండి. ఇంకా అందుబాటులో ఉన్న రైతులు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన సీతానగరం, పార్వతీపురం మండలాల్లో ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి 1 kg మన ధాన్యం అయితే మాత్రం మనం ఉచితంగా ఇస్తాము. వాళ్ళు కన్జర్వేషన్ అంటే సేవ్ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఔత్సాహికులకు ముందుకు వచ్చినట్టయితే మాత్రం మనం ఖచ్చితంగా ఆ విధమైన ప్లాన్ చేస్తాము. సో ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూద్దాము. అన్నీ వేసుకున్నాము. సో ఇది గైస్ టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. మన సాంబార్ కూడా మట్టి పాత్రలో చేసుకున్నాము, చూసారు కదా.
అది వేరే పాత్రలు, అది కూడా మట్టి పాత్రలోనే చేసాము. దేశీ రకాలని వాడుకొని ఆ రైస్ని పండించుకొని అవి మీరు తినాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.